50 బిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. ఓకే, ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే శిశు అభివృద్ధి అంటే ఏమిటి? శిశు అభివృద్ధి అంటే ఏమిటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చున్నాను. ఈ 4 ఆప్షన్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ఆప్షన్ ఏ తీసుకుంటే పిల్లల బరువు పెరగడం, ఆప్షన్ బి పిల్లల ఆలోచన, భావోద్వేగ, సామాజిక అభివృద్ధి, ఆప్షన్ సి పిల్లల ఆహారం తినడం, ఆప్షన్ డి పిల్లల క్రీడా నైపుణ్యం చెందడం. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? సో ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఏంటి? పిల్లల ఆలోచన, భావోద్వేగ, సామాజిక అభివృద్ధి. సో ఇక్కడ మనం వివరణగా తీసుకుంటే శిశువు అభివృద్ధి అనేది సెకండ్ క్వశ్చన్, పియాజే సిద్ధాంతం దేనికి సంబంధించింది? పియాజే సిద్ధాంతం దేనికి సంబంధించింది? సో ఇక్కడ ఆప్షన్ చూడండి, సామాజిక అభివృద్ధి, జ్ఞాన అభివృద్ధి, నైతిక అభివృద్ధి, భాష అభివృద్ధి. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, జ్ఞాన అభివృద్ధి. సో పియాజే పిల్లల జ్ఞానాభివృద్ధి దశలను వివరించారు. సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషన్, కాంక్రీట్. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే భౌతిక అభివృద్ధి, ఆప్షన్ బి సామాజిక పరస్పర చర్య, ఆప్షన్ సి నైతిక విలువలు, ఆప్షన్ డి ఆహారం. సో రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సామాజిక పరస్పర చర్య, సోషల్ ఇంటరాక్షన్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పిల్లలకు మాతృభాష ద్వారా బోధించడం ఎందుకు ముఖ్యము? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే సులభంగా మాట్లాడగలరు, ఆప్షన్ పిల్లల ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుంది, ఆప్షన్ డి పాఠశాల నియమం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? సో ఆప్షన్ సి. సో పిల్లల ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కోల్బర్గ్ సిద్ధాంతం ఏ అభివృద్ధికి చెందినది? కోల్బర్గ్ సిద్ధాంతం ఏ అభివృద్ధికి చెందినది? సో ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే భౌతిక, మానసిక, నైతిక, భాష. సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి. సో నైతిక, మోరల్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? లర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? పియాజే, జాన్ డ్యూయి, ఫ్రాయిడ్, స్కిన్నర్. సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? ఆప్షన్ బి, జాన్ డ్యూయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, కండిషనింగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ గా తీసుకుంటే పావ్లావ్, ఫ్రాయిడ్, డ్యూయి, పియాజే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, పావ్లావ్. ఇక్కడ పావ్లావ్ తన కుక్క ప్రయోగం ద్వారా క్లాసికల్ కండిషన్ సిద్ధాంతాన్ని వివరించాడు అనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, భాష అభివృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది? భాష అభివృద్ధి ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? వయస్సు, సామాజిక పరిసరాలు, బుద్ధి, ఏ మరియు బి రెండును. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ డి. ఇక్కడ ఏబి రెండు కూడా కరెక్ట్ అవుతాయి. వయసు మీద ఆధారపడి ఉంటుంది, అలాగే సామాజిక పరిసరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల భాష అభివృద్ధి వయసు, పరిసరాలు, మాతృభాష అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, రెయిన్ఫోర్స్మెంట్ ప్రోత్సాహం అంటే ఏమిటి? రెయిన్ఫోర్స్మెంట్ అంటే ప్రోత్సాహం అంటాము, అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే శిక్షించడం, ప్రోత్సహించడం ద్వారా నేర్పడం, నిర్లక్ష్యం చేయడం, సరి చేయడం. సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, ప్రోత్సహించడం ద్వారా నేర్పించడం. స్కిన్నర్ ప్రకారం ప్రోత్సాహం వల్ల ప్రవర్తన పునరావృతం అవుతుంది. మరో ప్రశ్న, పిల్లల అభ్యాసనలో ఆట పాత్ర ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే సమయ వ్యర్థం, అభ్యాస సాధనం, క్రీడా నైపుణ్యం మాత్రమే, పాఠశాల వెలుపల చర్య. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, అభ్యాస సాధనం అవుతుంది. 11వ ప్రశ్న, ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే ఏమిటి? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇంటెలిజెంట్ కోషియంట్. నెక్స్ట్ 11th క్వశ్చన్, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి? బాలిక అభ్యాస విధానం. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, స్వీయ అవగాహన అంటే స్వంతంగా నేర్చుకోవడం. నెక్స్ట్ 13th క్వశ్చన్, జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అన్నది ఎవరు చెప్పారు? జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ అన్నది ఎవరు చెప్పారు? ఆప్షన్ గా తీసుకుంటే పియాజే, విగ్నోస్కీ, ఫ్రాయిడ్, స్కిన్నర్. సో రైట్ ఆన్సర్ ఏమంటుంది ఇక్కడ మనకు? ఆప్షన్ బి, విగ్నోస్కీ. నెక్స్ట్ 14th క్వశ్చన్,
పిల్లల సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏంటి? పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏంటి? ఆప్షన్స్ కానీ తీసుకుంటే గట్టి నియమాలు పెట్టడం, స్వేచ్ఛ ప్రోత్సాహం ఇవ్వడం, తిట్టడం, తప్పులు చూపించడం. సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, స్వేచ్ఛ ప్రోత్సాహం ఇవ్వడం. స్వేచ్ఛ ప్రోత్సాహం ఇవ్వడం. నెక్స్ట్ 15వ బిట్టు, ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ఎవరు చెప్పారు? ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ఎవరు చెప్పారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే థార్నడైక్, పావ్లావ్, స్కిన్నర్, ఫ్రాయిడ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ ఏ, థార్నడైక్.